తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది చరిత్రలో ఓ గొప్ప అధ్యాయం, దాన్ని ఎవరూ కాదనలేరు. అలాగే మీరు అప్పుడు ఎంతో చురుగ్గా పాల్గొన్నారు ఉద్యమంలో. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకోగానే ఆ రోజుల్లో మీకు ఏం గుర్తొస్తా ఉంటాయి? ఏమన్నా ఇది నేను అని అనిపించేది ఏదన్నా ఉందా సంఘటన? చాలా ఉంటాయి. అసలు ఇంట్లో పడుకోకపోయేది. ఓ సకల జనుల సమ్మె అయినప్పుడు అయితే ఒక 40 days వర్ధనపేట ఇన్ఛార్జిగా ఉండేది. ఏ కేసు అయినా కానీ నంబర్ 1 A1 మనమే. దాంట్లో ఇంకా ఎన్ని గోసలు. దాంట్లో ఏదైనా మన ఏరియాలో అద్దాలు పలిగినాయి అనుకో, బస్సు ఏదన్నా ఆఫీసు తలగబెట్టిననుకో, దాన్ని ఒక 15-20 మంది మీద కేసులు రాశాయి. దాంట్లో A1 నేనే. ఈ 15-20 మంది కోర్టుకు అటెండ్ గారు. ఇక వాళ్ళతో తిరగాలి, వీళ్ళు తిరిగి రైల్వే కేసులు, ఆ కేసులు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది. ఎక్కడెక్కడో పడుకునేది. అంటే అట్లా ఉండేది. అంటే సరే ఇప్పుడు అది గొప్పగా అనుకుంటాను. అప్పుడు భయం కూడా అయింది. అంటే ఈరోజు సంతోషం కూడా అవుతుంది. ఎందుకు అవుతుందంటే అప్పుడు మనం ఉద్యమంలో పనిచేసినాం కదా, ఒక తృప్తి మాత్రం ఉండిపోయింది. అంటే హ్యాపీనే ఉంటుంది. అట్లాంటి చాలా సంఘటనలు ఉన్నాయి కదా, అట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు, అంటే తెలంగాణ సంస్కృతిని, చరిత్రకి అద్దం పట్టేలాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలనుకున్నారు కేసీఆర్. అందులో మీది కీలక పాత్ర. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ విగ్రహాన్ని మార్చేస్తున్నారు. దొరల ఆనవాళ్లు, గడీల పాలన ఏది కనిపించకుండా ఇప్పుడు అమ్మవారిని మళ్ళీ కొత్త విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. సెక్రటేరియట్లో పెట్టబోతున్నారు December 9న. మీకు ఏమనిపిస్తోంది? మళ్ళీ తెలంగాణ తల్లి రూపు మారిపోబోతుంది అని. ఎందుకంటే దాని రూపకర్త మీరు అన్నప్పుడు రూపశిల్పి అనిపిస్తుంది కదా లోపల. యాక్చువల్గా ఏమవుతుందంటే తెలంగాణ తల్లి అనేది అంటే తెలంగాణ ఎట్లా ఉండేది అనేది ఒక కేసీఆర్ ఆలోచనతో అది రూపుదిద్దిచ్చిండు. కొంతమంది ఆర్టిస్టులను పిలిచి దాన్ని నేను విగ్రహాన్ని మాత్రం నేను తయారు చేసిన. దాని మీద అంత కథ, మాటలు, దర్శకత్వం అంతా కేసీఆర్ గారిదే. ఆయన ఒక డిసైడ్ చేసుకుని అది చేసిండు. ఆయనకు మంచిగా అనిపించింది. చాలామంది మేధావుల సలహా తీసుకుని మంచిగా అనిపించింది. మళ్ళీ దీన్ని మాడిఫై చేయాలని మరి ఈ ముఖ్యమంత్రి ఏమనుకుంటాడో మనకు తెలియదు. ఒకవేళ ఈయన ఆలోచన ఎట్లా ఆ బొమ్మను చూసిన తర్వాత మనం కూడా ఆలోచించవచ్చు. అంటే ఎవరి ఆలోచన వాళ్ళకంటే జనరల్గా ఇది మారితే మంచిదా, మారకుంటే మంచిదా? ఈ తెలంగాణ అప్పుడు ఏంటంటే తెలంగాణ అదంటే తెలుగు తల్లిని 2 ముక్కలు చేస్తారా అని ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ తల్లి అంటే భాష పేరుతోటి, ప్రాంతం దాంతో విడదీస్తారా అనేది మాట్లాడింది. కాబట్టి అట్లా అనుకుంటే తెలంగాణ తల్లిని పెట్టుకుంటాం. మాకో తల్లి ఉంటుంది కదా, మాకు ఆంధ్ర తల్లి ఉంటే ఇద్దరికి సమానం చూస్తుంది కదా. కాబట్టి తెలంగాణ తల్లిని పెట్టాలని ఒక కాన్సెప్ట్ మీద పెట్టిండు అప్పుడు ముఖ్యమంత్రి, అప్పటి కేసీఆర్ గారు. ఇప్పుడు మళ్ళీ ఈయనేం తల్లిని పెడతారో చూడాలి రేవంత్ రెడ్డి గారు. అంటే ఆ నగలే కానీ, మెడకున్న, చేతులకున్న అవే కానీ, ఆర్నమెంట్స్ అవన్నీ నడుముకున్న వడ్డాల అట్లాంటి, అంటే ఒకప్పుడు ఘనంగా ఉన్న తెలంగాణ అనే కాన్సెప్ట్ తీసుకురావడం కోసం తెలంగాణ తల్లిని పెట్టిండు. మరి ఇప్పుడు ఇంకా బీదరికంలో ఉన్నది, ఇంకా దరిద్రంలో ఉన్నది తెలంగాణ తల్లి ఇట్లున్నదని మరి సూచించదలుచుకున్నాడా తెలియదు మనకు. అంటే మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే ఇది మంచిదా అది మంచిదా అని చెప్పేటోళ్ళు నేను కాదు, కానీ ఆయన ఆలోచన ఎట్లా మనం చూడాలి. అంటే తెలంగాణ తల్లి రూపశిల్పి మీరు, అంటే ఆ సభ్యుల్లో మీరు కీలకంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు మీరు అదే పార్టీ కాంగ్రెస్లో ఉన్నారు. ఆయనకు ఆ విషయం తెలుసు. మరి మిమ్మల్ని సంప్రదించడం కానీ, మీ అభిప్రాయాలను తీసుకోవడం లాంటివి ఏం చేయలేదా సీఎం గారు? అట్లా అంటే ఏముంటుందని, ఆర్టిస్టులం కదా, దాని డైరెక్టర్లం కాదు మనం. వాళ్ళు చెప్పినట్టు చేసేటోళ్ళం. కానీ అదేమో అట్లానే కాదు, అంత మేధావులు కలిసి చేసిన డిజైన్ అది అంతే. దాంట్లో మనదేం లేదు. దాంట్లో ఓన్లీ స్టాచ్యూ చేసిన పాత్ర మనది. అట్లా 2 సార్లు మీరు వరంగల్ నుంచి ఎంపీగా గెలిచారు. నేను కూడా జర్నలిస్ట్గా మిమ్మల్ని లోక్సభలో, పార్లమెంట్లో పలుసార్లు కలవడం అనేది జరిగింది. అయితే ఎంపీగా నేను ఇది చేశాను, ఇది సాధించాను అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? ఉన్నాయి. అది నాది ఒకటే, అది మైనస్ అంటారా, ప్లస్ మైనసే కావచ్చు. అది ఈ చాలా అంశాల మీద హృదయలా దాదాపు 36 కోట్లు తీసుకొచ్చినాం. దాంట్లో అమృత్లా 36 కోట్లు తీసుకొని వచ్చినాం. దాన్ని మినీ ట్యాంక్ బండ్ అది చేసినాం. కానీ మినీ ట్యాంక్ బండ్ మీద 100% కేంద్ర ప్రభుత్వం ఉందండి. అప్పుడు నేను ఏంది
ఏదేంటి స్టేట్ పార్టీ కదా, బీఆర్ఎస్ పార్టీ, రీజనల్ పార్టీ. దీంట్లో బీఆర్ఎస్ నుండి మేమే చేసినాం అనే కాన్సెప్ట్ మీద వీళ్ళు మాట్లాడేది లేదు. ఇక విత్ ఇన్ ద పార్టీని మీరు చేయలేదు, ఇది కేంద్రం నుంచి నేను తీసుకొచ్చిన అని చెప్తే ఈ పార్టీకి ఆపోజిట్ చెప్పినట్టు అవుతుంది. అది 100% నేను తీసుకొచ్చిన, నేను డ్రాఫ్టింగ్ చేసి నేను తిరిగి ఆ అమృతుల అమౌంట్ అదంతా కూడా తీసుకొచ్చి అది చేసింది నేనే. కానీ ఆ ఖాతాలంతా ఏంటంటే అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ఖాతాలకు వేసుకోవడం జరిగింది. ఇంకొకటి రూర్బన్ అని ఉంటుంది. రూర్బన్లో మన తెలంగాణ స్టేట్లో ఒక్కదానికి వచ్చింది మనకు, తీసుకొచ్చాం. అది పర్వతగిరి, వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలానికి తీసుకొచ్చాం. ఒక మండలాన్ని తీసుకొని అక్కడ ఏమేమి కావాలి, పబ్లిక్ ఏమేమి కావాలి, ఆ స్ట్రీట్ లైట్సే కానీ, లేకుంటే గిడ్డంగులే కానీ, లేకుంటే అదేంటి చెరువుల నిర్మాణమే కానీ, అవన్నీ చేసుకోవడం కోసం ఒక మండలాన్ని మొత్తం బేస్ చేసుకొని డెవలప్ చేస్తారు. అది రూర్బన్లో తీసుకొచ్చింది మనమే. అప్పుడున్న లోకల్ మంత్రి నేనే తీసుకొచ్చిన అంటాడు, ఆ లోకల్ ఎమ్మెల్యే నేనే అంటాడు. వాళ్ళు తీసుకొచ్చి అది గేటు కూడా దాటనేరు, మీకు తెలిసే ఢిల్లీలో. అది తీసుకొచ్చింది నేను, అదే వేదిక మీద నేను కూడా ఉన్నాను. ఇది నేనే ఇది ఎంపీ గారు చేసినలో అందరం కలిసి చేసినామంటే అది వేరు. కానీ మనంలో ముందు పెట్టుకొనే నేనే చేసినానంటే నేనేమనాలి. వాళ్ళు ఎప్పుడు కూడా రానోళ్ళు, ఎప్పుడు వాళ్ళకి తెలియదు కూడా అది. వాళ్ళతోటి నాకు ఇక విత్ ఇన్ ద పార్టీలో గొడవల. ఆ రూర్బన్ అది చేసింది నేనే. ఒక నేషనల్ హైవే దాదాపు నిడిగొండ నుంచి నీర్కుల దాకా 96 కిలోమీటర్లు నేషనల్ హైవే, అది వచ్చింది కూడా మనం చేసింది. అంటే ఎప్పుడైనా కానీ ఉత్తగా నేను చేసిన అని అంటారు తప్ప, కానీ ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండే పరిధిలో ఉండేటి. మనం చెప్తే ఇటు నుంచి అటు కూడా జరగదు. కాకుంటే ఇది కేంద్ర ప్రభుత్వంలో నుండి పనులు జరిగినవన్నీ మన ఖాతాలో వేసుకుంటా ఉంటాం. ఇది ఎవరైనా చేసుకునేది గదే జనరల్గా. ఏది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నేను చేసిన అనే చెప్పుకుంటా ఉంటాం. అట్లాంటి అదే కానీ స్మార్ట్ సిటీ తెలంగాణ స్టేట్లో నెంబర్ 1 మనదే స్మార్ట్ సిటీ. అది మనదే కదా. అది ఇప్పుడు రైల్వే వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ అంటే వ్యాగన్ ఓరలింగ్ది ఇప్పుడు అది వచ్చింది. అది మన అప్పుడే కాజీపేటది. అది మనదే కదా, అంటే మన ఖాతాలనే కదా అవన్నీ. నీకు వరంగల్ టౌన్లో అంత బూత్ బంగ్లాలు ఎక్కువ ఉండే ఏంటిది రైల్వే స్టేషన్. ఇప్పుడు ఎంత బాగుంది. అది చేసింది మన ఆయంలోనే. అట్లనే అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిలు అవన్నీ దాదాపు 7-8 వరకు నిర్మాణమైనాయి. అవన్నీ మన పరిధిలో ఉన్నాయి. అవన్నీ కూడా డెవలప్ చేసుకోగలిగినాం. ఎప్పుడైనా దీన్ని టాప్ ట్రూప్ అని మాట్లాడుకుంటా ఏదో ఎమ్మెల్యేలు అది మాట్లాడంగానే అది కాదు. అవన్నీ కూడా నీకు ఏ ఎంపీ ఉన్నప్పుడు జరగని పనులు మనం ఎంపీ ఉన్నప్పుడు జరిగినాయి. ఇవన్నీ కూడా నగ్న సత్యాలే. నేను ఉత్తుగా స్పీచ్ కోసం మాట్లాడడం కోసం ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా చెప్పడం కాదు, ఇవన్నీ వాస్తవాలు. ఇవన్నీ అది కాజీపేట జంక్షన్ కూడా చాలా డెవలప్ అయిపోయింది. ఒకటి 3 ట్రాక్ కూడా పడ్డది ఈ నుంచి బల్లార్ష వరకు. అంటే అవన్నీ కూడా మన ఏరియాలోనే కదా. ఇవన్నీ చాలా పనులు అయినాయి. అట్లనేం కాదు, చాలా పనులు అయినాయి. ఎయిర్పోర్ట్ దానికోసం కూడా ట్రై చేసినాం, అది కూడా కొంత ప్రాసెస్లో ఉన్నది. ఏది కూడా మరి లేకపోయి కాకుండా మీడియా ముందుకు వచ్చి ఉత్తుగా టైంపాస్గా కొట్టేది ఏం పెద్దగా లేదు. అది ఎక్కువ చేయకపోయినా కావచ్చు, అది మైనసే కావచ్చు. కానీ నాకు ఇట్లాంటివి చాలా చేసినామండి, 1-2 చాలా చేసినాం. ఒకప్పుడు అసలు హైదరాబాద్కి ధీటుగా వరంగల్ని తీర్చిదిద్దుతానని హామీలు ఇచ్చారు, వాగ్దానాలు ఇచ్చారు. 2 సార్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్. కానీ ఇప్పటికీ చూసినా కూడా ఆశించిన స్థాయిలో వరంగల్ అభివృద్ధి అయితే జరిగినట్టుగా కనిపించట్లేదు. ఆయన ఏమన్నా వివక్ష, చిన్నచూపు చూపించారంటారా వరంగల్ మీద? అట్లేం లేదు, డెవలప్ అయింది, చాలా డెవలప్ అయినాయి. కలెక్టర్ ఆఫీస్లో రూపురేఖలే మార్చిపోయినాయి. ఎన్ని కలెక్టర్ ఆఫీసులు ఇప్పుడు భూపాలపల్లి కలెక్టర్ ఆఫీసు, జనగాం కలెక్టర్ ఆఫీసు, మహిబాద్ కలెక్టర్ ఆఫీసు, ఇట్లాంటి ఎంత రూపురేఖలు మారినాయి మీకు తెలుసు. హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ ఎట్లుండే, ఇప్పుడు ఎంత బాగైంది. అయినాయి, డెవలప్ అయినాయి. అది అంటే మనం అయినాయి నిజాలు మాట్లాడుకోవాలనేది మనం మాట్లాడుకుంటున్నాము. చాలా చేసినాయి, డెవలప్ ఎందుకు చేయలేదు, చాలా డెవలప్ అయింది. నీకు రోడ్లు, డివైడర్స్ బాగా అయింది, చాలా మార్పు చెందింది. అట్లానేం లేదు, మీరు ఊహించినంత లేదు కావచ్చు. అంటే రూరల్ కి కూడా మంచి రోడ్డు ఫెసిలిటీ వచ్చింది, దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. అటవీ ప్రాంతాల్లో కూడా అద్భుతమైన రోడ్లు వేశారు.
అవన్నీ మాత్రం అద్భుతంగా అనిపిస్తూ ఇక్కడ ఉంటుంది. నుండి మొదలుకుంటే తాడ్వాయి వరకు, మేడారం వరకు, వరంగల్ నుండి మొదలుకుంటే ఎన్ని రోడ్స్ డెవలప్ అయినాయి. దాంట్లో కాదనేది ఏం లేదు. నీకు తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ అయినాయండి. అట్లానేం లేదు, మనం దేనికి దానికి మాట్లాడుకోవాల్సిందే. కానీ 100% చాలా డెవలప్ అయింది. అట్లేం లేదు, శరవేగంగా 40-50 సంవత్సరాల క్రితం ఎప్పుడు జరగని డెవలప్మెంట్ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాడ నుంచి చాలా డెవలప్ అయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనగానే కుటుంబ పార్టీ, కుటుంబ పాలన అంటారు. కేసీఆర్తో పాటు కవిత, కేటీఆర్, హరీష్ రావు పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. దాదాపు 2 దశాబ్దాలకు పైగానే మీరు ఆ పార్టీతో ప్రయాణించారు. మీరు గమనించిన అంశాలు ఏంటి? దీంతో మీరు ఏకీభవిస్తారా? కుటుంబ పార్టీ అనేది కరెక్టే, కుటుంబ పార్టీ. కానీ పబ్లిక్ ఆయన టికెట్ ఇస్తే ఓట్లేసి గెలిపించింది కదా, ఓట్ల ద్వారా గెలిచింది కాబట్టి అది మనం అది అనకూడదు. వాస్తవంగా ఒక కుటుంబంలో 4 అవసరమా అని కేసీఆర్ అనుకుంటే వీళ్ళు జనాలు అంటారు కదా, ఎందుకులే నేను ఒక్కనుంటే సరిపోతున్నా అని అనుకుంటే అట్లా కూడా సరిపోవు. కానీ మరి ఆయనకి ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళ పిల్లలను కూడా నెక్స్ట్ ప్రమోట్ చేయాలన్న ఆలోచన కావచ్చు. కుటుంబంలోకి వెళ్ళి ఎవరైనా ఎంతమంది అయినా ఇలా కూడా నన్ను అడిగితే ఎంతమంది ఉంటే అక్కడ పబ్లిక్ వేయాలా ఓట్లు వేయద్దు అనేది పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు. అది పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు పబ్లిక్లో ఉన్నారు. అంటే మనం ఒక రూల్స్ లేవనంటే లేవు అనుకోవచ్చు, ఉన్నాయంటే ఉన్నాయి కాబట్టి నిలబడ్డారు. కుటుంబ పార్టీలా ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కదా, అందరినీ ఈ పార్టీ ఆ పార్టీ అంటే ఇదని కాదు అనేది. ఒక కుటుంబంలో ఇప్పుడు కాంగ్రెస్లో ఎంతమందికి లేవు, బీఆర్ఎస్లో ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్నాయి. అంటే వాళ్ళను విమర్శించరు కాదు, వీళ్ళని విమర్శించరు కాదు. వాళ్ళు సోషల్గా ఉండే క్యారెక్టర్స్ ఉంటాయండి వాళ్ళ ఎంత అదైనా కానీ వాళ్ళు చేస్తూ ఉంటారు. బిడ్డకైతే చేయాలని ఉండదా, చేస్తారు అట్లా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ చాలా యాక్టివ్ చేస్తుంది, ఆమె చేస్తుంది, అదని కాదు కదా. ఇప్పుడు బట్టి విక్రమార్కుడు ఉన్నాడు, మల్లు రవి కూడా చాలా యాక్టివ్. ఎందుకు అన్న చేస్తే తమ్ముడు చేస్తే అన్న చేద్దాను ఉన్నదా? ఎవరైనా యాక్టివ్నెస్ ఉన్న వాళ్ళు పనిచేస్తారండి. అంటే ఎంత వాళ్ళ అదేసినా వాళ్ళకు ఉంటుంది కాబట్టి. కాకుండా ఏంటంటే ఎవరైనా చేయొచ్చు, కానీ అట్లా అనడం కరెక్ట్ కాదని నేను అనుకుంటా. ఇది నీకు చాలామంది ఉన్నారు, ఇంకా అదేనే కాదు, జానారెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నారు, అట్లా కాంగ్రెస్లో కూడా ఉన్నారు, బీఆర్ఎస్లో కూడా ఉన్నారు, అన్ని పార్టీలలో ఉంటారు. అది ఇక ఎందుకంటే రోజు పొద్దున్న లేచిందంటే రాజకీయమే ఉంటుంది కదా. ఎవరింట్లోనైనా వచ్చిన కార్యకర్తలను రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకు నీళ్ళు చీనో ఇవ్వడం, వాళ్ళకి కూడా ఆల్రెడీ సోషల్గా మూవ్మెంట్ అదవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటే వద్దనే హక్కు కూడా ఎవరికి ఉంటుందండి. అందరికీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పబ్లిక్ ఓట్లు వేసి గెలిపించింది. అవన్నీ ఉత్తగానే ఏదైనా లేక అట్లా చేయడం కోసం ఎవరైనా అన్నాడు, ఎవరైనా ఎన్నైనా నిలబడచ్చు, చేయొచ్చు. పార్టీ నిలుపుకోవడం కోసం వీళ్ళు చేస్తారు, పార్టీ నిలుపుకోవడం కోసం వాళ్ళు చేస్తారు. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం అనేది కేసీఆర్ ఓటమికి ఒక కారణంగా ఏమన్నా చెప్పొచ్చా? అంటే ఒక సీఎం కూతురేంటి ఢిల్లీ వెళ్ళి లిక్కర్ స్కామ్లో ఆవిడ వేలు పెట్టడం ఏంటి, ఇలాగ జనం కూడా షాక్ అయ్యారు. ఇదేమైనా ఒక కారణం అంటారా ఆయన వైఫల్యానికి? అంటే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఎవరైతే యాక్టివ్గా చేస్తే ఐటీ దాడులు జరుగుతున్నాయి మీకు తెలుసు. ఏ అవకాశం దొరికినా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే నీతి నిజాయితీగా చేస్తుందని అనుకోవడం కంటే ఎవరిని తొక్కాలి, ఏం తప్పు లేకున్నా తప్పున్నా ఎట్లా చేయాలి అనే ఆలోచన మీద వాళ్ళు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అంటే ఐటీ దాడులు, భయభ్రాంతులు చేపించి అట్లా చేసుకుంటా ఇది కరెక్ట్ కాదు. ఆమె అంటే అసలు లిక్కర్ స్కామ్కు ఆమెకు సంబంధం లేదంటారు, సంబంధం ఉన్నదంట. నిజాలు అవి మనకు కూడా యాక్చువల్గా తెలియదు. అది కొంత మైనస్ అవుతుంది, కొంత ప్లస్ కూడా అవుతుంది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత సానుభూతి పెరిగింది. అప్పుడు ఆమెను అరెస్ట్ చేసినప్పుడు అయ్యో ఇట్లా చేసిందా అనే ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఆమె బయటకు వచ్చిన తర్వాత అరే పాపం ఇన్ని రోజులు గోసపెట్టిన ఆమె అది ఉన్నది. అది ప్లస్ అనుకునే వాళ్ళకి ప్లస్, కొంత మైనస్ అయ్యి ప్లస్ ఎక్కువ కావచ్చు, చెప్పలేము. అసలు కవిత అంటే బతుకమ్మ అంటే కవిత గుర్తొస్తుంది. ఈ మధ్య జరిగిన దసరా బతుకమ్మ ఉత్సవాల్లో ఆవిడ ఎక్కడా కనిపించలేదు. అంటే జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఆమె ఆరోగ్యం బాలేదనేది మనం అందరం చూసాం కూడా. ప్రస్తుతం కవిత ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఆమె ఎలా ఉంది అనే దాని మీద కూడా చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కాబట్టి జర యాక్టివ్గా పనిచేసే మెసులుబాటు కూడా అప్పుడు పార్టీ కల్పించింది. అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి గారు ఆమెకు యాక్టివ్గా పనిచేసే అవకాశం కూడా కల్పించింది. ఇప్పుడు అధికారంలో పార్టీ లేదు కాబట్టి
కొంచెము అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి, అంటే ఆమె హెల్త్ సహకరించిందో లేదో యాక్చువల్గా మనకు కూడా తెలియదు. కొంత అది చేయొచ్చు అని అనుకుంటున్నాను. మీరు 2023లో పార్టీ మారారు, బీఆర్ఎస్ మీ తల్లి లాంటి పార్టీని వదిలేసి కాంగ్రెస్లోకి వచ్చారు. అయితే మరి కాంగ్రెస్లోకి రాగానే ఏదో పెద్ద పదవి వస్తుంది, లేదంటే సీట్ వస్తుంది అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మీరు ఎక్కడా కనిపించట్లేదు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎలా ఉంది కాంగ్రెస్లో? యాక్చువల్గా నేను పదవుల కోసం రాలే కాంగ్రెస్లకు. నేను ఓపెన్గా చెప్తున్నా, నేను పదవుల కోసం రాలేదు. యాక్చువల్గా నాకు అంతా పబ్లిక్, నాకు 2 సార్లు మంచి హైయెస్ట్ మెజార్టీ ఇచ్చిన పబ్లిక్, నన్ను గెలిపించిన పబ్లిక్, నన్ను గెలిపించిన కార్యకర్తలకు నేను ఏం చేయలేకపోతానా అని డిసప్పాయింట్ అయ్యి కనీసం కూడా నాకు ఇంటిమేషన్ ఇవ్వలేదండి. దయకర్ నువ్వు గెలవవు, లేకుంటే నీకు తర్వాతనైనా ఇస్తా, లేకుంటే ఇయ్యము, ఇప్పుడు ఈసారి కొంచెం మనం పార్టీని మంచి లేదు పరిస్థితి, నీకు ఇవ్వలేకపోతున్నాను ఒక మాట చెప్పినా కానీ నేను కాము ఉందని కావచ్చు. మనకి ఇంటిమేషనే లేకుండా నా ఎంపీని, నేను ఎంపీగా ఉన్న నాకు ఏం ఇంటిమేషన్ లేకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది అది కొంచెం బాధ కలిగించింది. నీకు ఇస్తలేనన్నా నేను కాముకోకుండా, నేను పెద్ద మాస్ లీడర్ను అది కాదు, పార్టీకి లాయల్గా ఉండేటోని, పార్టీకి అట్లా ఉండే వ్యక్తిని నేను. నాకు ఏం లేకుండా, ఏం చెప్పకుండా ఉత్తగానే గడ్డిపోసం తీసేసినట్టు తీసి పడేసిన అనేది ఒక బాధ ఉండే. ఇక ఇట్లా ఎన్ని పరిస్థితులల్లా కనీసం విలువ కూడా ఇవ్వకుండా తీసేసిండు కదా. ఇక మనం ఫ్యూచర్లో కూడా, ఎందుకంటే గతంలో ఇంతకుముందు మీకు ఇదే ఇంటర్వ్యూలో ముందుగా మాట్లాడాను నేను, ఏం చేసే పరిస్థితులు లేవు. అయితే ఇప్పుడు చేస్తారనేది కూడా గ్యారంటీ ఏం లేదు. సరే, నా చేసిన వరకు నా సర్వీస్ని 24 సంవత్సరాలు పనిచేసిన, కాస్త కూస్తో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది, దాంట్లో కార్యకర్తగానైనా పనిచేద్దాము. ఈ నన్ను పట్టించుకోకుండా పక్కన పెట్టిండు కాబట్టి ఏదో కాంగ్రెస్ పార్టీలైనా పనిచేద్దాం, చేతనైనా ముందు ఒక కార్యకర్తగా పనిచేద్దామనే ఆలోచన మీదనే వచ్చిన. రావంగానే పేపర్లన్నీ నాకు ఎంపీ అని రాసినాయి. కానీ నేను ఎవరి దగ్గర తెలుసుకోండి, మీరు ఎవరి దగ్గర పోయి నేను టికెట్ కావాలని అడగలేదు. దాంట్లో సీనియర్లు ఉంటారు, నేను ఇవ్వాలని పోయినా నాకు ఇవ్వాలనే టికెట్ కావాలని కూడా నేను అడగలేదు. ఒకవేళ సర్వీసు కాంగ్రెస్ ఏదైనా బాధ్యతలు ఇస్తే చేస్తాం, లేకుంటే కార్యకర్తగా పనిచేస్తా, కార్యకర్తగానే ఉంటాయి. ఎందుకంటే మనం ఈ పార్టీలో తిరిగిన వాళ్ళం కాదు, మనకు ఈ పార్టీకి సంబంధం లేదు. మనం కొత్తగా పార్టీలో మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ కానించి మళ్ళీ మొదలు పెట్టుకోవాలి, ఏబీసీల కాంచి మనం మొదలు పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి అట్లా నడుస్తుంది. అంతేగాని పదవులు శాశ్వతంగా 2 టర్ములు నేను ఎంపీగా చేసిన, ఎప్పటికి జీవితాంతం ఎంపీగా ఉండము. ఎప్పటికీ నా తర్వాత నేను చాలా సందర్భాలు చెప్పేది, ఎప్పటికీ నేను ఎంపీగా ఉండా, నా తర్వాత కూడా చాలామంది వస్తారు. ఎందుకంటే అట్లా పొలిటికల్ అంతే ఉంటుంది కదండి. 2 సార్లు రావడమే అదృష్టంగా భావిస్తా. కాకుండా ఏంటంటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ఎప్పుడు అంటే ఓ ఎమ్మెల్యేగా ఉండు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి సర్వీస్ చేద్దామని కొంచెం ఆశ ఉండే, కానీ అది రాలేదు. ఆ సర్వీస్ చేసేది కూడా మిసులుబాటు దొరకలేదు అనేది కొంత ఉంటుంది నాకు, అంతే తప్ప కానీ ఏం లేదు. కాంగ్రెస్ పాలన ఎలా సాగుతోంది? 6 గ్యారెంటీలని సరిగ్గా అమలు చేయలేక, నిధులు లేకే లేనిపోని కొత్త విషయాలని తెర మీదకి తెస్తున్నారు. అందులో భాగమే ఇప్పుడు కేటీఆర్ మీద జరుగుతున్న డ్రగ్స్ ప్రచారం. వాళ్ళ ఫ్యామిలీ పార్టీలో డ్రగ్స్ దొరికాయంటూ ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆయన బావమరిది కావచ్చు, కుటుంబ సభ్యులను కూడా డ్రగ్స్లోకి లాగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదంతా డ్రగ్స్ ఉన్నాయో లేవో మనకు తెలియదు. ఇవాళ నిన్నటి న్యూస్ అది ఉన్నదో లేదో తెలియదు. సరే, పోలీస్ చేస్తాను, అది నిజంగా డ్రగ్స్ తీసుకున్నట్టే కంపల్సరీ శిక్షించవలసిందే. ఒకవేళ లేకుంటే దాన్ని వదిలేయవలసిందే తప్పకుండా. అంటే మాజీ ముఖ్యమంత్రి ఫ్యామిలీ అని, లేకుంటే ముఖ్యమంత్రి ఫ్యామిలీ అని, ఎవరికైనా న్యాయమే ఉంటుంది, చట్టం ఉంటుంది. కంపల్సరీ ఆ డ్రగ్స్ను మాత్రం మొత్తం మీద ఎక్కడ ఎవరు చేసినా కానీ దాన్ని ఖచ్చితంగా ఖండించవలసిందే. ఆ డ్రగ్స్ను నిషేధించవలసిందే. అది అవునో కాదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మీడియా వాళ్ళకు కూడా కొంత ఏముంటుందంటే, అది పెద్దోళ్ళ ఇళ్ళలో జరిగితే చాలా గొప్పగా చూపెడుతుంటారు. అదే చిన్న ఇళ్ళ చిన్న ఎక్కడ జరిగింది అనుకో, అది లెక్కలకే రాదు. అది మాజీ ముఖ్యమంత్రి కొడుకు వాళ్ళ బావమరిది అన్నందుకు
పెద్ద ఎక్స్పోజ్ చేసేంత అవసరం లేదు. ఎన్నో న్యూస్ ఉన్నాయి, అది దాన్ని పెద్దగా అది చేయని అవసరం లేదని నా పర్సనల్. అది చిన్న చిన్న వాళ్ళ దగ్గర ఎంతో అన్యాయాలు జరుగుతున్నాయి, వాటిని ఎక్స్పోజ్ అసలే చేయరు. కాబట్టి పెద్ద పెద్దల్లో జరిగితేనే గింత ఘోరం జరిగిందా, గింత అన్యాయం ఉంటుందా అంటారు. అందరి లోపల ఉంటుంది. నేనైతే అది వాళ్ళు పెద్దోళ్ళే కానీ చిన్న ఇష్యూ కావచ్చు అని నేనైతే అనుకుంటున్నా, నా పర్సనల్. సీఎం రేవంత్ రెడ్డి గారితో మీ సాన్నిహిత్యం ఎలా ఉంది? ఆయన కూడా ఒక టీడీపీ లాంటి పార్టీ నుంచి వచ్చి పీసీసీ చీఫ్గా ఎదిగారు, ఎంపీగా నిలబడ్డారు, ఆ తర్వాత ఏకంగా సీఎం అయ్యారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మీరు కూడా ఎన్నో చెప్పారు. ఆయన పాలన ఎలా సాగుతుందంటున్నారు, ఎలా ఉందంటున్నారు? తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందా ఆయన ఆధ్వర్యంలో? ఇంకా యాక్చువల్గా నాకు రేవంత్ రెడ్డి గారు, నేను డిగ్రీ చదువుకున్నప్పుడు ఇక్కడ జేఎన్టీలో పరిచయం. నాకు ఆయనది వైఎంసీ దగ్గర ప్రింటింగ్ ప్రెస్ ఉండే, నారాయణగూడ దగ్గర. నేను అప్పుడు హ్యాబిట్స్లో నేను ఉండేది, కింగ్ కోటి హ్యాబిట్స్లో. అప్పుడే నాకు ఫ్రెండ్. ఇక తర్వాత వచ్చేసి మళ్ళీ పార్లమెంట్కి వచ్చిన తర్వాత 5 years ఆయనతోటి కలిసి ఉండడం జరిగింది. ఈ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. కాకుంటే నాకున్న నన్ను పేరు పెట్టి పిలిచేంత సాన్నిధ్యం ఉన్నది, మంచి అది ఉన్నది. సరే, నేను కూడా మేమనుకున్నాను అనుకుంటే మనకు తెలిసినోడు ఏమన్నా సర్వీస్ చేసే అవకాశం దొరికితే దొరుకుతుంది, లేకుంటే కార్యకర్త లెక్క పనిచేద్దామని ఉన్నది. కానీ నేను రావంగానే నేను ఏదో కకృతి పడో ఆశ అత్యాశలు మాత్రం నాకేం లేవు అని కూడా నాకు తెలుసు. అని కూడా నేను పెద్ద విర్రవీక్కుంటా ఏం చేసేటట్టు కూడా మేము ఉండదు. నేను చాలా సైలెంట్గా ఉంటా. కానీ అంటే సిస్టమేటిక్గా ఉండడానికే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అంటే సీఎం కేసీఆర్ని చూసొచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే అక్కడ కొన్ని ప్లస్, ఇక్కడ మైనస్ లాంటి కొన్ని కనిపిస్తూ ఉంటాయి కదా. చాలా దగ్గరగా మీరు ట్రావెల్ చేశారు ఇద్దరు సీఎంలతో. అంటే జనరల్గా ఏంటంటే మనం ఎప్పటికీ ఇంతకుముందు కేసీఆర్ని చూసినాం, ముఖ్యమంత్రి అంటే ఇట్లనే ఉండాలా, ఇదే కరెక్ట్ కావాలని అనుకున్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తాను, ముఖ్యమంత్రి అంటే ఇట్లుంటాడా అని అనుకున్నారు కావచ్చు. ఇంకో 4 ఏళ్ళ 5 ఏళ్ళ తర్వాత కరెక్ట్ ఇట్లా ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలి అనుకుంటారు కావచ్చు. తర్వాత ఇంకో ముఖ్యమంత్రి మారుతారు కదా. సరే, ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 20-30 ఏళ్ళకో రేవంత్ రెడ్డి మారిండు అనుకో, అలాగే ఇట్లుంటాడా రేవంత్ రెడ్డి లెక్క ఉండాలి అని అనుకుంటారు పబ్లిక్. అంటే అలవాటు అయిపోతారు అట్లా. ఏది కరెక్టో ఏది కాదో తెలియదు. అదే అంటే మనం గివిలను కరెక్ట్ అని అనాలిసిస్ చేయం. కొంతమంది కరెక్ట్గా మాట్లాడతారు, పనులు చేస్తారు. కొంతమంది మెత్తగా మాట్లాడతారు. ఆయన నరాలు ఎప్పుడు కట్ అయినా తెలియదు, ఎప్పుడో కట్ చేసి పడేస్తారు. తెలియకల దగ్గర చాలా మోసపోతారు ఎవడైనా. ఎవరైతే తెలియకలలు ఉంటారో తెలియకల దగ్గర మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అమాయకులే మోసం చేయరు తప్ప, కానీ తెలియకలలో ఎవరు తెలియకలలో అయితే అక్కడ పబ్లిక్ అయినా ప్రజలైనా మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ దయాకర్ గారు. నిజంగా ఈ రోజుల్లో రాజకీయాలు అంటే మొత్తం డబ్బున్న వాళ్ళకే ఈరోజు ఎవరైనా ముందుకు వెళ్ళడం, ఎంపీగా ఎమ్మెల్యేగా లేదంటే మంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటిది మీరు ఒక శిల్పి నుంచి, ఒక అట్టడుగు స్థాయి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే మీ గళాన్ని వినిపించగలిగారు, ఎన్నో సాధించారు. మీలాంటి వాళ్ళు ఇంకెంతో మంది రాజకీయాల్లోకి రావడానికి, ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి మీ జర్నీ అనేది ఖచ్చితంగా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.